సిపిఐ ముగింపు మహాసభల్లో బీజేపీ సర్కార్పై ఫైర్ అయిన నేతలు. వరంగల్ జిల్లా అభివృద్ధి తన లక్ష్యమన్న ఎమ్మెల్యే నాగరాజు. ఇలాంటి వార్తలు ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లా మధిరలో ఉప్పలపాటి వెంకటకృష్ణరాజు మెమోరియల్ యూకే డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు కాళ్లకు సంబంధించిన వ్యాధి సోకిన విషయం కూడా రోగులకు తెలియదని, పరీక్షలు చేయిస్తేనే తెలుస్తుందని భట్టి తెలిపారు. దేశంలో ఆర్ఎస్ఎస్ అరాచకాలు పెరిగిపోయాయని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా వామపక్షాలు కమలాన్ని అడ్డుకుంటాయని ఖమ్మంలో జరిగిన సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, అదానీ, అంబానీల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి టికెట్ ధరల పెంపు విషయంలో హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇకపై టికెట్ ధరల పెంపు ఉత్తర్వుల్ని 90 రోజుల ముందే ఇవ్వాలని హోంశాఖను హైకోర్టు ఆదేశించింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయ ప్రకారం మంత్రికి పూర్ణ కుంభ స్వాగతం పలికిన అర్చకులు దర్శనాంతరం స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. వరంగల్ జిల్లా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న తనపై సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యక్తులు అసత్య ప్రచారం చేయడం బాధగా ఉందన్నారు ఎమ్మెల్యే నాగరాజు. అభివృద్ధి విషయంలో అనవసర రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో 15 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు కలెక్టర్ సత్యసారథితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని సిద్ధార్థ యోగ విద్యాలయంలో రైతులతో కలిసి రైతు సంక్షేమం, సమాజ ఆరోగ్య సుఫల యాత్రను చినజీయ స్వామి ప్రారంభించారు. ఈ సుఫల యాత్రలో పీపీఐ జాతీయ నాయకులు నారాయణ పాల్గొన్నారు. రైతులు సుభిక్షంగా ఉంటేనే దేశం బాగుంటుందని చినజీయ స్వామి తెలిపారు. ఖమ్మంలోని లిక్కర్ మార్ట్, వైన్ షాప్లను సిపిఐ జాతీయ నాయకులు నారాయణ పరిశీలించారు. మద్యం ధరల్ని అడిగి తెలుసుకున్నారు. గతంలో కన్నా మద్యం ధరల్ని పెంచి అమ్ముతున్నారని నారాయణ ఆరోపించారు. ప్రభుత్వాలు మద్యం డబ్బుతోనే నడుపుతున్నారని నారాయణ విమర్శించారు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ పై ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలను ధరించిన నేతలు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తర్వాత ఎన్టీఆర్ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఆటో ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ బంద్ చేపట్టింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మలక్పేట, అజంపూర, చాదర్ఘాట్, సైదాబాద్ లో రోడ్లపై తిరుగుతున్న ఆటోలను అడ్డుకుని ప్రయాణికులను బలవంతంగా దింపివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. కరీంనగర్ జిల్లా చెల్లూరు మానేరు వాగులో అనుమతించిన విస్తీర్ణంలోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్టు విచారణ కమిటీ నివేదిక సమర్పించింది. ఇప్పలపల్లి పరిధిలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలతో 7 సభ్యుల బృందం విచారణ చేపట్టింది. డీజీపీఎస్ సర్వేలో కాంట్రాక్టర్ కేటాయించిన లొకేషన్లోనే తవ్వకాలు జరిపినట్లు తేలింది. బీజేపీ